ఈ రోజు మనం భగవద్గీత 15వ శ్లోకం గురించి తెలుసుకుందాం. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దధ్మో మహాశంఖం భీమకర్మా వృకోదరః. శ్లోకం వివరణ. ఈ శ్లోకంలో పాండవుల వైపు ఉన్న దైవబలాన్ని మనం చూస్తాం. శ్రీకృష్ణుడు హృషీకేశుడు తన శంఖమైన పాంచజన్యాన్ని ఊదాడు. అర్జునుడు ధనంజయుడు తన శంఖమైన దేవదత్తాన్ని ఊదాడు. భీముడు వృకోదరుడు తన మహాశంఖమైన పౌండ్రాన్ని భీకరంగా ఊదాడు. ఈ శబ్దాలు యుద్ధానికి పిలుపు మాత్రమే కాదు, అవి ధర్మానికి సంకేతాలు. అవి ఆత్మవిశ్వాసానికి ప్రతీకలు. ఇక్కడ శబ్దం ఉంది, కాని అహంకారం లేదు. దైవసాన్నిధ్యం ఉంది, జీవితానికి సందేశం. మన జీవితంలో కూడా మన పనులకు దైవస్మరణ తోడైతే మన శబ్దమే మారిపోతుంది. భగవద్గీత మనకు చెప్పేది దైవంతో కూడిన చర్య ఎప్పుడూ శుభఫలాన్నే ఇస్తుంది. ఆత్మవిశ్వాసం, భక్తి, అదే నిజమైన బలం. ధర్మపథంలో నడిచేవాడి పిలుపు దైవానికి చేరుతుంది. ఇలాంటి శక్తివంతమైన భగవద్గీత శ్లోకాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తదుపరి శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. హరే కృష్ణ.